హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. విశ్వావసు ఫలితాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం, రాబోయే సంవత్సరాది ఏ రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది, షడ్రుచుల ఉగాదికి అంటే అర్థమేంటి, ఈ సంవత్సరాదిన ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయి మొదలగు అంశాల గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు హిందూ ధర్మ చక్రం వ్యవస్థాపకులు శ్రీ మత్తికుంట శ్రీకాంత్ శర్మ గారు, అలాగే ప్రముఖ జ్యోతిష్యులు శ్రీమతి మీనాక్షి ఆదిరాజు గారు. నమస్కారం శర్మ గారు. నమస్తే తల్లి. నమస్కారం మీనాక్షి గారు. నమస్తే అమ్మా. శర్మ గారు, మరి మొత్తంగా అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి? ప్రతి సంవత్సరము మిశ్రమ ఫలితాలే ఉంటాయమ్మా. ఏ సంవత్సరం కూడా ఏకపక్షమైనటువంటి ఫలితాలు ఎప్పుడూ ఏ సంవత్సరానికి ఉండవు. అయితే విశ్వావసు అనేటువంటి ఈ సంవత్సరానికి ఉన్నటువంటి పేరే కాస్త పాజిటివ్గా మనకు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు అమ్మగారు అన్నట్టుగా క్రోధి అంటే యుద్ధ వాతావరణము చాలా మనం చూసాము అని, దుర్ముఖి అని అంటే అందులో దుర్వార్తలు వినేటట్టుగా, వికారినామ సంవత్సరంలో కొన్ని రకాల అంటువ్యాధుల గురించి మనము అనుభవించాము. అట్లా ఆ పేరుని బట్టి కాస్త నెగటివిటీ ఆ సంవత్సరంలో గోచరించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరానికి విశ్వావసు అనేటువంటిది కాస్త పాజిటివ్గా, విశ్వము, విశ్వావసు, విశ్వము, వసు, వసుధ, భూమి అంటే అంతరిక్షము, భూమి అనేటువంటి రెండు అర్థాలు ఈ పేరులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మొత్తం మీద మనం ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రపంచమంతా కూడా ఒక గుప్పిట్లో ఉన్నట్టుగానే కరతలామలకమైనట్టుగా విశ్వావసు ప్రపంచమంతా కూడా ఈ భూమిలో ఉన్నటువంటి జీవరాశులకు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులకు అందరికీ కానీ ఇది కాస్త మంచి ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా మనకు అనిపిస్తుంది. అయితే ప్రతి సంవత్సరము కూడా శుభాశుభ ఫలితాలు అనేటువంటివి ఉండడం సహజం. ఏకపక్షమైనటువంటి ఫలితాలు ఎక్కడ మనకు కనబడవు. మీరు అడిగినట్టుగా అన్ని రంగాల వారికి ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పుడైనా కానీ జ్యోతిష ఫలితాంశంలోకి వెళ్తే గనక భౌగోళికమైనటువంటి ఫలితాలు ఒక విధంగా గోచరించినప్పటికీ వ్యక్తిగతమైనటువంటి ఈ రాశి ఫలితాలు ఒక విధంగా గోచరిస్తూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫలితాలు మనకు ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు, అన్ని రంగాల వారికి కూడా శుభాశుభ ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఎవరికి వారు తమ తమ వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలను అన్వయించుకొని ఆ సంవత్సరం ఏ విధంగా ఉంది అనేటువంటిది మాత్రము మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి అంశము రెండు చెప్పుకోవాలి. సరిగ్గా మనకు ఈ ఉగాది మార్చి 30వ తేదీ ఈ రోజున ఉగాది జరుగుతుంది. సరిగ్గా ఈ ఉగాది నుంచి షష్ఠగ్రహ కూటమైనటువంటిది ఒకటి రావడము, ఇందులోనే రాహువు శని యొక్క కలయికల వల్ల పిశాచ యోగం అనేటువంటి ఒక యోగం ఏర్పడము, రెండూ కూడా ఉగాది నుంచి ప్రారంభం కావడం అనేటువంటి జరుగుతుంది. కనుక షష్ఠగ్రహ కూటమి, పిశాచ యోగము, మళ్ళీ సరిగ్గా ఉగాది రోజు నుంచి శనిగ్రహము మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా మీనరాశి వారికి జన్మశని కావడము, కుంభరాశి వారికి ద్వాదశ స్థానంలోకి వ్యయంలోకి శని రావడం, మేషరాశి వారికి ఏనాటి శని ప్రారంభం కావడం, ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి అంశాల వారీగా చూసుకుంటే కనుక 12 రాశుల్లో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో అవి తెలుసుకొని ఫలితాంశాలను అన్వయించుకుంటే బాగుంటుంది. పిశాచ యోగము, ఈ షష్ఠగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఫలితాలు మాత్రం వ్యక్తిగతంగా అన్వయించుకున్నప్పటికీ కూడా ఇవి కాస్త దేశ భవిష్యత్తు మీద కూడా మనకు ఫలితాలు చూపిస్తూ ఉంటాయి. మంత్రినాం నృపవైరం అని మనకు ఈ షష్ఠగ్రహ కూటమి ఫలితాంశాల్లో ఒక భాగంగా తెలుస్తూ ఉంటుంది. అంటే దేశ ప్రధానుల మధ్య, ఈ రాజకీయ రంగంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల మధ్య వైరాలు ఏర్పడేటువంటి అవకాశాలు షష్ఠగ్రహ కూటమి ఒకటి సూచిస్తూ ఉంది అని ఫలితాంశాల్లో మనకు కనబడుతూ ఉంది. కనుక ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఫలితాంశాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వాటిని దైవారాధనల ద్వారా మనము తగు స్థాయికి తీసుకొని రావచ్చు. చాలా చక్కగా వివరించారు శర్మ గారు. మీనాక్షి గారు, శ్రీ విశ్వావసు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు గురుగారు చెప్పారు కదా,
విశ్వవసు, విశ్వ అంటే విశ్వం, వసు అంటే వసుధ ఒకటి, తర్వాత వసు అంటే సంపద కూడా. వసుధ అంటే భూమి, భూమి మీద సంపద సుభిక్షంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఏంటంటే మనం పాడి పంటలు అవ్వనివ్వండి, మిగతా విషయాల్లో అవ్వనివ్వండి, ధనధాన్యాలు అవ్వనివ్వండి, మనం అనే కాదు, మన దేశం అనే కాదు, ఇన్ జనరల్ కూడా సుభిక్షంగా ఉంటుంది. ప్రపంచమే సుభిక్షంగా ఉంటుంది. ఈ యుద్ధ వాతావరణం తగ్గి మనకేంటంటే శాంతి పెరిగి, ఈ ధనధాన్యాలు పెరిగి, అంటే ప్రపంచంలోనే వాతావరణం కాస్త సుఖశాంతుల వైపు వెళ్తుంది. మనకి అన్ని రకాలుగా కూడా యుద్ధ వాతావరణం తగ్గి మనకి సుభిక్షత పెరుగుతుంది. ధనం మిగతావి కూడా అన్ని రకాలుగా పెరిగి మనకి అన్ని రంగాల్లోనూ కూడాను ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. విశ్వవసు, విశ్వం బాగా ప్రగతి సాధిస్తుంది. అంటే ప్రపంచమే ప్రగతిని సాధించే సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం. క్రిందటి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ప్రపంచ ప్రగతే బాగుంటుంది. ఇంకా మన ప్రగతి ఇంకా బాగుంటుందని మనం ఆశిద్దాం. శర్మ గారు, తెలుగు సంవత్సరాలు 60 కదండి, అసలు ఈ తెలుగు సంవత్సరాలు ఎలా వచ్చాయి? ప్రభవ విభవ అని మనకు మొత్తం 60 సంవత్సరాలు ఉన్నాయి. మనము చాలా గర్వంగా చెప్పుకోదగినటువంటి అంశం ఏంటంటే, ఏ ధర్మం వారికి లేనటువంటి విధంగా సంవత్సరానికి పేరు అనేటువంటిది కేవలం మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. మిగతా ఏ ధర్మంలో ఉంది చెప్పండి ఒక సంవత్సరానికి పేరు అనేటువంటిది? వారికి సంఖ్యామానంగా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ప్రతి సంవత్సరము ఆ సంవత్సరానికి ఒక పేరు అనేటువంటిది మన ధర్మంలో మాత్రమే ఉంది. అలా 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పూర్తి కాగానే మళ్ళీ మొదటి సంవత్సరం నుంచి పునఃప్రారంభం అనేటువంటిది ఇదొక చక్రం, ఇదొక సైకిల్. అలా వ్యక్తి కూడా 60 సంవత్సరాలు పూర్తి కాగానే మన ధర్మశాస్త్రం ప్రకారము మనకేం చెప్తోంది, 60 సంవత్సరాలు పూర్తయినటువంటి వ్యక్తికి షష్ఠి పూర్తి చేసుకోవాలి అని చెప్తుంది. అయ్యా, ఈ 60 సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో ఉన్నారు కనుక రాబోయే 60 సంవత్సరాలు కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో షష్ఠి పూర్తి అనేటువంటిది ఏర్పాటు చేశారు. షష్ఠి పూర్తి అంటే ఏంటి? షష్ఠి 60, షష్ఠి కాదు, షష్ఠి. షష్ఠి అంటే 60, షష్ఠి అంటే 6. 60 పూర్తి అయిన తర్వాత 61 సంవత్సరంలో చేసుకునేటువంటిది. మనిషి యొక్క ఆయుర్దాయం 120 సంవత్సరాలు. 120లో 60 సగం కదా, అందుకే 60 పూర్తి అయిన తర్వాత షష్ఠి పూర్తి. మరి ఈ 60 సంవత్సరాలు ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది, వీటికి పేర్లు ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అనే దాని వెనకాల ఒక చాలా గమ్మత్తైనటువంటి కథ మనకు ఒకటి కనబడుతుందమ్మా. ఏంటా కథ కమామిషు అంటే, నారదుడు పరమ భాగవతోత్తముడు. అసలు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తూ ఉంటే నారదుని ఫోటో లేకుండా మనం ఆ వ్రతమే పూర్తి కాదు. భూలోకానికి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఏ విధంగా వచ్చింది అని అంటే అది నారదుని పుణ్యమా అని రావడం అనేటువంటి జరిగింది. అలా పరమ భాగవతోత్తముడైనటువంటి నారద మహాముని బ్రహ్మ మానస పుత్రుడు. ఆయన కఠోర బ్రహ్మచారి, నారాయణమూర్తి యొక్క పరమ భక్తుడు. ఇలాంటి పరమ భక్తుడైనటువంటి నారద మహాముని ఒకానొక సందర్భంలో వైకుంఠంలో వేంచేసి ఉన్నటువంటి లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును స్తోత్రములు చేసి, స్వామి మహామాయ అంటారు కదా, అసలు మాయ అంటే ఏంటి తెలియజేయండి అన్నాడు. విష్ణుమూర్తి చాలా గమ్మత్తైనటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా మనకు సూచిస్తాడమ్మా. అసలు మాయ అంటే ఏంటో విష్ణుమూర్తి చెప్పేయచ్చుగా, అలా చెప్పడు. నారద, ఈ మాయ అనేటువంటిది దీని గురించి చెప్పడం నాకు కూడా సాధ్యం కాదయ్యా, అది ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను పదా అని గరుత్మంతుని పిలిస్తే గరుత్మంతుడు వస్తాడు. గరుత్మంతుని మీద విష్ణుమూర్తి కూర్చుంటాడు. నారద నువ్వు కూడా కూర్చో అని నారదుని ఎక్కించుకొని తీసుకెళ్తాడు. అలా కొన్ని ప్రదేశాలు తీసుకెళ్ళిన తర్వాత ఒక చోట ఒక అందమైన సరోవరము, పక్షుల కిలకిరారావములు, ప్రకృతి ఎంతో రమణీయంగా శోభిస్తున్నటువంటి మంచి వాతావరణం ఉన్నటువంటి ఒక స్థానానికి నారద మహాముని తీసుకొని అక్కడ దింపుతాడు. ఇక్కడ అమ్మవారు ఉంటుంది, మహామాయ యోగిని మాయ అనేటువంటి అమ్మవారు ఉంటుంది. మనము ఆమె దర్శనం చేసుకోవాలి అంటే మొట్టమొదలు ఈ సరోవరంలో మనం స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత వెళ్దాము.
నారద మొట్టమొదటి నువ్వు స్నానం చేయు అని నారద మహామహర్షి చెప్తాడు. నారద మహామహర్షి ఆయన చేతిలో మహతి ఉంటుందిగా, ఈ మహతిని ఆ పక్కన పెడతాడు, నారాయణమూర్తి దగ్గర పెడతాడు. ఆయన కృష్ణాజినమును కప్పుకొని ఉంటాడు. ఈ కృష్ణాజినమును తీసి నారాయణమూర్తి దగ్గర పెడతాడు. ఆయన వీణ మహతి అనేటువంటి వీణను కృష్ణాజినమును పక్కన పెట్టి నదిలో సరోవరంలోకి దిగి స్నానం చేయడానికి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని పవిత్రం అని ప్రోక్షణ చేసుకొని ఆచమనం చేసి ఒక మునుగుతాడు. బయటికి వచ్చేసరికి నారదుడు కాస్త అమ్మాయి అయిపోతాడు. నారదుడు పురుష రూపం పోయి స్త్రీ రూపాన్ని ధరిస్తాడు. పక్కన చూస్తే ఒడ్డుపైన చూస్తే నారాయణమూర్తి కనబడాడు. ఏంటిదని చెప్పేసి చాలా సిగ్గుపడుతూ నేను ఇలా అమ్మాయిగా మారిపోయానేంటి అని సిగ్గుపడుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి ఆ ప్రాంతాన్ని ఏలేటువంటి ఒక మహారాజు, తాళధ్వజ మహారాజు అనేటువంటి ఒక మహారాజు గారు సపరివారంగా వచ్చి స్త్రీ రూపంలో ఉన్నటువంటి నారద మహామునిని చూస్తాడు. ఈమెను చూసి మోహిస్తాడు. ఎవరు మీరు ఏంటి అని అంటే అప్పుడు నారదునికి పూర్వస్మృతి అనేటువంటిది ఏది ఉండదు. పూర్వం నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేటువంటి విషయాలు ఏవీ తెలియదు. అప్పుడు నారద మహాముని నా పేరేంటో నాకు తెలియదండి, నేను ఎక్కడి నుంచి వచ్చానో కూడా నాకు తెలియదు. సరే మీరు నన్ను ఏలుకుంటా అంటున్నారు కదా, ఇక మంచి చెడు అన్నీ మీదే బాధ్యత అని చెప్తాడు. సరే అని చెప్పి స్త్రీ రూపంలో నారద మహాముని వివాహం చేసుకుంటాడు. చక్కగా రాజభోగాలన్నీ కూడా స్త్రీ రూపంలో ఉన్నటువంటి నారద మహాముని అనుభవిస్తుంది. అలా ఆ రాజుగారికి ఈ స్త్రీ రూపంలో నారదునికి 60 మంది కుమారులు జన్మిస్తారు. ఇది కాలక్రమేణా ఇదంతా కూడా అలా జరుగుతూ ఉండగా ఒకరోజు యుద్ధం ఏర్పడుతుంది. శత్రురాజు వచ్చి తాళధ్వజ మహారాజును ఓడించి అతని 60 మంది కుమారులను సంహరిస్తాడు. అప్పటికే నారద మహాముని స్త్రీ రూపంలో ఉన్నటువంటి నారద మహాముని పుత్ర వ్యామోహంతో 60 మంది కుమారులు మరణించేసరికి దుఃఖించి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి 60 మంది పుత్రులు మరణించాలని బాధపడకు, వారి పేర్ల చేత కాలచక్రంలో వాళ్ళందరూ కూడా శాశ్వతంగా ఉండేట్టుగా ఏర్పాటు చేస్తానని ఆ 60 మంది యొక్క కుమారుల యొక్క పేర్లను కాలచక్రంలో శ్రీ మహావిష్ణువు ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క పేర్లే ఈ 60 నామ సంవత్సరాలు అనేటువంటి ఒక కథ మనకు పురాణంలో, ఈ కథ మనకు దేవి భాగవతం. ఏమండి ఇది నిజమేనా కథ, చాలా విడ్డూరంగా ఉంది, పురుషుడైనటువంటి నారద మహాముని స్త్రీగా మారడం ఏంటి అని చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఈ కథ అంతా కూడా మనకు దేవి భాగవతంలో 7వ స్కందంలో కనబడుతుందమ్మా. అలా మనకు 60 సంవత్సరాలు రావడం, వారి పేర్లే సంవత్సరాలకు ఉండడం అనేటువంటిది ఎప్పటి నుంచో మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. చాలా చక్కగా వివరించారు శర్మగారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల యొక్క వాడ ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? ముందుగా మేషరాశి వారి ఆదాయ వ్యయాలు చూసుకుంటే మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి గురువు మిథునంలో ఉన్న కారణం చేత శుభ ఫలితాలు దాదాపుగా బాగున్నాయమ్మా. ఇక మేషరాశి వారికి ఈ సంవత్సరం నుంచి ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభం కాబోతూ ఉంది. ఏలినాటి శని కారణం చేత మేషరాశి వారికి ఆదాయ వ్యయాల్లో చాలా మార్పులు కలుగుతాయి. అనారోగ్య సూచనలు కూడా, మానసికమైనటువంటి అశాంతి మొదలైనటువంటి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకానికి చూసుకుంటే కనుక చాలా మార్పులు కలుగుతాయి. గోచారపైనమైనటువంటి విధంగా చూస్తే కనుక గురువు వలన మిశ్రమమైనటువంటి ఫలితాలు, శనైశ్వర భగవాన్ యొక్క మేషరాశి సంచారం కారణంగా శనైశ్వరుడు మీనంలోకి ప్రవేశించడం ద్వారా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కావడం చేత తీవ్రమైనటువంటి శని బాధలు లభించే అవకాశం ఉంటుంది. కనుక మేషరాశి వారు పాటించాల్సినటువంటి పరిహారంలోకి వెళ్తే నిత్యము శనైశ్చర సంబంధమైనటువంటి శ్లోకములను, అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ శ్లోకమును నిత్యం పఠించడం వలన కాస్త మంచి ఫలితాలు ఉంటాయి.
నిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, ఇష్టదేవత ఆరాధన చేసుకోవడము, బీదలకు మొదలైనటువంటి వారికి దానాలు చేయడము, గోసేవ చేసుకోవడం వలన కాస్త ఫలితాంశాలలో ఉపశమనం అనేటువంటి లభిస్తుంది. కనుక మేషరాశి వారికి గురువు వలన మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శని వలనే కాస్త ఇబ్బందులు ఉన్నాయి. రాహుకేతువులు ఇరువురు కూడా కాస్త మిశ్రమైనటువంటి ఫలితాలే ఇస్తున్నారు. కనుక మేషరాశి వారు ఈ సంవత్సరము శని కారణంగా బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. చాలా చక్కగా వివరించారు శర్మ గారు. మీనాక్షి గారు, తర్వాత వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? వృషభ రాశి వారికి ముందు ఆదాయ వ్యయాలు చూద్దాం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఇక్కడ రాజ్యపూజ్యం 1, అవమానం 3 అనగానే మీరు కంగారు పడద్దండి. అవమానం 3 అంటే ఎవరో వచ్చి అవమానిస్తారని కాదు ఇక్కడ ఉద్దేశం. మీకు రావాల్సినంత రికగ్నిషన్ రాకపోవచ్చు, అంతే తప్ప ఎవరు వచ్చి మిమ్మల్ని అవమానించరు. అవమానం పడాల్సిన అవసరం రాదు. ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రికగ్నిషన్ మీకు రాకపోవచ్చు, అంతే. ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుందండి. ఎందుకంటే శనీశ్వరుడు గురుడు కూడా రేపు మే వచ్చేసరికి గురుడు 2వ ఇంటికి వెళ్ళిపోతారు. ఇద్దరు కూడా చాలా మంచి పొజిషన్లో ఉంటారు. అందుకని 11లో శనీశ్వరుడు, ఇక్కడ 2లో గురుడు, వాళ్ళకి ధనం విషయంలో మాత్రం చాలా బాగుంటుంది. అలాగే కాకుండా శనీశ్వరుడు 11వ ఇంట్లో అన్ని శుభాలు చేస్తాడు. అందరిలోకి కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి వాళ్ళు అనుకున్నది సాధిస్తారండి. పోటీతత్వం అంటే పోటీల్లో కనుక వాళ్ళకి మంచి విజయం వస్తుంది. వాళ్ళు అసలు ఏం కంగారు పడక్కర్లేదు. ఇక ఉద్యోగం విషయంలో మాత్రం వాళ్ళకి కొన్ని అనుకోని శ్రమ ఎక్కువగా ఉండొచ్చు, అనుకోని అడ్డంకులు కూడా కాసిన రావచ్చు. కానీ అన్నిటికీ కూడా వాళ్ళకి ఏంటంటే ఎందులో అయినా కూడా వాళ్ళు పట్టుదల చూపిస్తే చాలు, అన్నిట్లోనూ వాళ్ళు నెగ్గుకొస్తారు. ఇంకోటండి, వాళ్ళకి ఏంటంటే ఏదన్నా తలుచుకుని కాస్త విశ్రాంతి తీసుకుందామంటే మాత్రం విశ్రాంతి దొరక్కపోవచ్చు. వీళ్ళకి అంటే ఇంటికి వచ్చి ఏదో కష్టపడి ఇంటికి వచ్చి ఏసీ ఆన్ చేసేసరికి అప్పటికే జస్ట్ ఆ టైంకే కరెంట్ పోతుంది అనమాట. ఇలాంటివి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఎదురయ్యే అవకాశం ఉంది. దానికేం వీళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకటి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వినాయకుడిని ప్రతిరోజు మీకు వీలైతే గనక వినాయక స్తోత్రం చేసుకోండి. ఒక్క 10 లైన్లు ఉంటుందండి. సంకట విమోచన వినాయక స్తోత్రం స్నానం చేసి కాస్త చేసుకుని మీరు ఆఫీసులకు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి. అమ్మవార్లు ఇంట్లో కనుక ఉండే మాట అయితే మాత్రం మీరు అది చేసుకుని మీరు వంటలో దిగితే కనుక చాలా మంచిది. ఒక్క 10 నిమిషాలు కూడా పట్టదండి. నోటుకు వచ్చేస్తే మాత్రం 2 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. అలాగే దుర్గా అమ్మవారి స్తుతి మాత్రం చేసుకోండి, చాలా మంచిది. దుర్గాదేవిది, వినాయకుడిది ఈ సంవత్సరం అంతా మీరు చేసుకుంటూ ఉంటే మాత్రం చాలా మంచిది మీకు. అలా అని మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా బాగుంది మీకు. కూటమి కూడా ఇప్పుడు గురువుగారు చెప్పిన కూటమి కూడా మీకు 11వ ఇంట్లో ఫామ్ అవుతుంది. అందుకని మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అన్ని గ్రహాలకు కూడా 11వ ఇల్లు లాభస్థానం చాలా మంచిది. అందుకని ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది వృషభ రాశి వాళ్ళకి. ఇక చదువు దగ్గరికి వస్తే మాత్రం విద్యార్థులకు కూడా చాలా చక్కగా ఉంది. ఎటువంటి పోటీ పరీక్షల్లో అన్నా నెగ్గుకొస్తారు. ఇక ఫ్యామిలీ పరిస్థితి బాగుందండి. అలాగే లాభస్థానం బాగుంది మీకు. ఇంకా విద్యార్థులది అయిపోయింది. తర్వాత ధనధాన్యాల విషయం వచ్చేసరికి ప్రాపర్టీస్ విషయం ఇలాంటివి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండి చూసుకోండి. మీరు ఏ ప్రాపర్టీస్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మాత్రం 1-2 సార్లు ఆలోచించి మీరు చేసుకోండి, సరిపోతుంది. చాలా చక్కగా వివరించారమ్మా. శర్మ గారు, తర్వాత మిథున రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి? మిథున రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయి మొట్టమొదలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ప్రధానంగా గురు, శని, రాహుకేతువుల యొక్క సంచారాలు ఏ విధంగా ఉన్నాయి మిథున రాశి పైన అనేటువంటి వివరాల్లోకి వెళ్తే, గురువు మే 14 తర్వాత జన్మ గురువు అవుతున్నాడు, మిథునంలో గురువు అవుతున్నాడు. తర్వాత శని మీనంలో ఉండడం వలన 10వ ఇంట శని ఫలితాలు అనేటువంటివి కలుగుతూ ఉన్నాయి. అదే మే 21వ తేదీ తర్వాత రాహుకేతువుల యొక్క ఫలితాలు చూస్తే గనక రాహువు 9వ ఇంట అశుభ స్థానంలో, కేతువు 3వ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు.
మొత్తం మీద మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహు ఈ 3 గ్రహాలు ఈ సంవత్సరం అంతా కూడా కాస్త అనుకూలంగా లేడు. ఒక్క కేతువు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. అయితే మిథున రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాల్లోకి వెళ్తే కనుక నిత్యము శ్రీరామ రక్షా స్తోత్రమును మిథున రాశి వారు ఖచ్చితంగా పఠించడం వలన ధైర్యము అధికమయ్యి తప్పకుండా చేసేటువంటి పనుల్లో విజయాన్ని పొందగలుగుతారు. కుదిరినటువంటి వాళ్ళు సప్తాహ ప్రక్రియలో సుందరాకాండ పారాయణం చేసుకుంటే కనుక పనుల్లో తప్పకుండా విజయం సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మొదలైనటువంటి వాటిల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతారు. విద్యార్థులు మాత్రము గురువు కారణంగా గురు సంబంధమైనటువంటి స్తోత్రములు పారాయణం చేయడము, ప్రతి గురువారము ఉపవాసముగా ఉండి దత్తాత్రేయ స్వామిని పూజించుకోవడం అనేటువంటిది చేస్తూ ఉండాలి. ఇక స్త్రీలు శరీర సంబంధమైనటువంటి అనారోగ్యముల బారి నుంచి బయటపడడం కోసము, వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉండేటువంటి వారికి విజయం లభించడం కోసము 5 గురువారాలు మేడి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది చేయడం వలన కాస్త మంచి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాల కంటే కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే అధికంగా కనబడుతూ ఉన్నాయి కనుక తగిన పరిహారాలను పాటిస్తూ నిత్యము శివపంచాక్షరిని విడవకుండా జపం చేసుకోవడము, మాస శివరాత్రి రోజున శివాలయ దర్శనం చేసుకోవడము, నిత్యము గోసేవ చేయడము, కుదిరినప్పుడల్లా పేదలకు అన్నదానం లాంటివి ఆచరించడం వలన ఇప్పుడు ఏవైతే చెప్పబడినటువంటి గ్రహాలు గురుగ్రహము, రాహుగ్రహము, శనైశ్చర గ్రహము వీటి వల్ల ఎదుర్కోబోయేటువంటి గడ్డు పరిస్థితుల నుంచి తప్పకుండా బయటపడతారు. ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది. చాలా చక్కగా వివరించారు శర్మ గారు. మీనాక్షి గారు, తర్వాత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరాదిన ఎలా ఉండబోతోంది? వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ముందు చెప్పాల్సింది, వాళ్ళకి అష్టమ శని ఇప్పటిదాకా జరిగింది. రేపు ఉగాది రోజుకి అష్టమ శని వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళకి ఆ రకంగా చాలా రిలీఫ్ వస్తుంది. ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం, అంటే కాన్స్టిపేషన్ కానీ, గ్యాస్ ట్రబుల్స్ కానీ, బోన్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటి నుంచి కూడా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. ఆ రకంగా వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి మాత్రం చాలా రిలీఫ్ వస్తుందనే చెప్పాలి. 1. 2, వీళ్ళకి ఖర్చుల వయసు మాత్రం కాస్త పెరిగే అవకాశం బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న విషయం అన్నా కూడా అందరూ ఫ్యామిలీలో డిస్కస్ చేసుకుని ఆ ప్రాబ్లం సార్ట్ చేసుకునేందుకు చూసుకుంటే సరిపోతుంది. ఏదేమైనా కూడా వినాయకుడిని మాత్రం పూజించండి. ఏ మాత్రం వీలైనా మీకు వీలుని బట్టి చూసుకోండి. ఉండ్రాళ్ళు పంచగలిగితే కనుక, ఆకలితోటి ఉన్న వాళ్ళకి ఉండ్రాళ్ళు పంచగలిగితే పంచండి. వారంలో బుధవారం మంచిది. అలా అని బుధవారమే చేయాల్సిన అవసరం లేదు. వారంలో మీకు వీలైన రోజు కొద్దిగా ఉండ్రాళ్ళు ఆకలితో ఉన్న వాళ్ళకి పంచగలిగితే చాలా మంచిది. సంకట విమోచన వినాయక స్తోత్రం కనుక స్నానం చేసి చేసుకోగలిగితే రోజుకు ఒక్కసారి చేసుకోండి చాలు. లేదు మేము అది కూడా చేయలేమనుకుంటే మాత్రం వినాయకుడిది ఓం వినాయకాయ నమః లేదా ఓం గం గణపతియే నమః, రెండిట్లో మీకు ఏది వీలుగా ఉంటే అది మీరు రోజంతా చేసుకోండి, నిత్యం చేసుకోండి. నామమే కాబట్టి మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు. చక్కగా చేసుకుంటూ, అమ్మవార్లు అయితే కనుక ఇంట్లో ఉండేవాళ్ళు చక్కగా చేసుకుంటూ మీరు వంట చేసుకుంటూ ఉండండి. మీ ఇంట్లో పనులన్నీ చేసుకోండి. అదే ఆఫీసులకు వెళ్ళి పనిచేసేవాళ్ళు ఒక ఫైల్ తీసి ఇంకో ఫైల్ పెట్టేలోగా మీరు చేసుకుంటూ ఉండొచ్చు. ఆఫీస్కి వెళ్ళి వచ్చే టైంలో మీరు చేసుకోవచ్చు. మీరు ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా అది చేసుకుంటూ ఉండొచ్చమ్మా. మీరు మీకు వీలైనప్పుడల్లా మాత్రం ఆ వినాయక నామం మాత్రం చేసుకుంటూ ఉండండి. మీకు ఫ్యామిలీలో ఏ విభేదాలు లేకుండా అది చాలా హెల్ప్ చేస్తుంది. 1. తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే భగవద్ దర్శనాలు, మీరు ఈ పిలిగ్రిమేజెస్ అంటారు, తీర్థయాత్రలు ఇలాంటివన్నీ వెళ్ళేందుకు చాలా బాగుంది. కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోండి. చిన్న చిన్నవే కదా అని ఇగ్నోర్ చేయొద్దు. ఒకసారి డాక్టర్కి చూపించుకుని వచ్చేసేయండి. చిన్నదైతే గొడవే లేదు. పెద్దవి మాత్రం అనవసరంగా చేసుకోకండి. ఎస్పెషలీ ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏదో పెద్దగా అనుకోవద్దు. అంటే బయటికి వెళ్ళి తిన్నప్పుడు లేదా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అవి అటెండ్ అయినప్పుడు అందరికీ బాగుండొచ్చు, మీకు ఒక్కరికి తేడా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా శ్రద్ధ తీసుకోండి. స్టూడెంట్స్కి చాలా బాగుంది, విద్యార్థులకు చాలా బాగుంది.
బాగా చదువుకుంటారు. కొద్దిగా ఫోకస్ పెట్టండి, సరిపోతుంది. రీసెర్చ్ వాళ్ళకు కూడా బాగుంది. విదేశీయానం, భాగస్వామితోటి విదేశీయానం చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. అదే కాకుండా భాగస్వామ్య వ్యవస్థలు ఉంటాయి కదా, ఈ వ్యాపారాలు అవిను, వాళ్ళకు కూడా ఏదన్నా విదేశీ ప్రోడక్ట్స్ కానీ లేదా విదేశాల్లో ఏమన్నా అమ్మాలనుకుంటున్నా అది అలాంటివి ఏమన్నా మీరు ఆలోచిస్తుంటే మాత్రం ఈ సంవత్సరం దానికి చాలా బాగుందండి. మీరు అలాంటివి ఏమన్నా చూసుకునే మాట అయితే మీరు చూసుకోవచ్చు. ఈ సంవత్సరం దానికి మాత్రం చాలా అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. ఈ భగవంతుడి ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. దుర్గాదేవిది ఒకటి, ఆరోగ్యం విషయంలో మాత్రం దుర్గాదేవిని బాగా ప్రార్థించండి. మీకు అమ్మవారి కుంకుమార్చన మాత్రం ప్రతి శుక్రవారం అయ్యేటట్టు, మీ స్తోమత కనుక దానికి పర్మిట్ చేస్తే ప్రతి శుక్రవారం అమ్మవారి కుంకుమార్చన అయ్యేటట్టు చూసుకోండి, మీకు సరిపోతుంది. అంతకన్నా మీరు వర్రీ అవ్వాల్సిన పరిస్థితులు మాత్రం ఏమీ లేవు. చాలా చక్కగా వివరించారమ్మా. శర్మ గారు, సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది? వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఇక సింహరాశి వారికి గురు, శని, రాహు, కేతువుల యొక్క ఫలితాంశాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుంటే, మే 15 నుండి గురువు 11వ స్థానమైనటువంటి లాభస్థానంలో ఉంటున్నాడు. శనైశ్చర గ్రహం యొక్క ఫలితాంశాల్లోకి చూస్తే ఇక శని అష్టమ శని అవుతున్నాడమ్మా. అష్టమ శని అష్ట కష్టాలు పెడతాడు అని చెప్తారు. ఇక రాహుకేతువుల యొక్క ఫలితాలు చూస్తే మే 21 నుండి కుంభరాశిలో సప్తమ స్థానంలో రాహు అశుభ ఫలితాలను, కేతువు సింహరాశిలో జన్మస్థానంలో ఉండి అశుభ ఫలితాలు ఇస్తున్నాడు. మొత్తం మీద సింహరాశి వారికి ఒక గురుగ్రహము 11వ స్థానంలో శుభ ఫలితాలు అధికంగా ఇస్తున్నప్పటికీ కూడా మిగిలిన 3 ప్రధాన గ్రహాలైనటువంటి శని, రాహు, కేతువులు మాత్రము ఇబ్బందులు కలుగజేసేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇది వీరి యొక్క ఫలితాంశాలు ఈ సంవత్సరం. ఇక పరిహారాలు ఏ విధమైనటువంటివి పాటించాలి అని అంటే, అష్టమ శని, రాహు, కేతువుల యొక్క దోషాలు తొలగిపోవడం కోసము నిత్యము నవగ్రహ స్తోత్రములను పారాయణం చేసుకోవడము, శనైశ్చర మూలమంత్రము, రాహుకేతువుల యొక్క మూలమంత్రములను జపించుకోవడము, శివ విష్ణువు ఆలయాల సందర్శన చేసుకోవడము, భక్తితో ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరిని పఠించడం అనేటువంటిది నిత్యము ఆచరించడం వలన ప్రధానమైనటువంటి 3 గ్రహాల యొక్క పాప ఫలితాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా శని, రాహు, కేతువుల యొక్క శాంతి జరిపించుకోవడం, కుదిరినప్పుడు వాటి హోమాలు, నల్ల నువ్వులు ఒక శనివారం రోజున దానం చేయడము, రాహు కోసము మినుములు, కేతువు కోసము ఉలువలు, ఈ ధాన్యములను దానం చేయడము, శనిత్రయోదశి వచ్చినటువంటి రోజున తప్పకుండా తైలాభిషేకములను మరియు మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకములను ఆచరించడం. ఇలా ఆచరించడం వలన ఏమవుతుంది అని అంటే, ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది నిర్వీర్యమయ్యి ఎంతగా ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టకుండా ఒక 100%లో 10% మాత్రమే ఇబ్బంది పెట్టి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక తప్పకుండా ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఆచరించడము, ఇవన్నీ కూడా ఆచరించలేనటువంటి పక్షములో నిత్యము దేవాలయ సందర్శనం చేసుకొని అక్కడ నవగ్రహములకు 11 ప్రదక్షిణాలు, రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేయడం ద్వారా కూడా చాలా వరకు మేలు కలుగుతుంది. కుదిరినంతలో గోసేవను ఆచరించడం, గోవుకు ధాన్యమును ప్రసాదించడం కానీ గ్రాసమును అందజేయడం లాంటివి చేయడం వల్ల, అంటే పాపకార్యమును విముఖత చూపించి ఎక్కువగా పుణ్యకార్యములు చేసేటువంటి ఆసక్తి కనబరిస్తే కనుక తప్పకుండా పుణ్యకార్యములు చేసేటువంటి వారిపైన భగవంతుని యొక్క అనుగ్రహము ఉంటుంది. కనుక ఈ ఫలితాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయమ్మా. చాలా చక్కగా వివరించారు శర్మ గారు. అమ్మ, తర్వాత కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందమ్మా ఈ తెలుగు నూతన సంవత్సరంలో? వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? కన్యారాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2. ఇది చాలా బాగుందండి. రాజ్యపూజ్యం 6, అవమానం 6, అది సమంగా ఉంది. ఈ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే, ముందు వాళ్ళకి ఉద్యోగం విషయంలో చాలా బాగుంటుందండి. వృత్తి ఉద్యోగాలు చాలా బాగుంటాయని చెప్పచ్చు. వాళ్ళకి ప్రాపర్టీస్ ఏమన్నా అమ్మాలనుకోవటం కన్నా కూడా కొనాలనుకుంటున్నా అది చాలా మంచి సమయం ఇది. ఈ ఏడాదిలో మాత్రం వాళ్ళు చాలా చక్కగా కొనుక్కోవచ్చు. వాళ్ళకి అన్నీ అమరిపోతాయి అన్నమాట. ఏమన్నా అలాంటివి ఏమన్నా సంకల్పించుకుంటే వాళ్ళు అనుకోగానే అన్నీ వాళ్ళకి కావాల్సినట్టుగా బాగా సెట్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి
కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగుంటుంది. కొద్దిగా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది, కానీ వాళ్ళు కష్టపడాలి. కానీ కష్టపడితే మాత్రం వాళ్ళకి ఆ కాంపిటేటివ్ సక్సెస్ బాగా అందుతుంది. ఒకటి అంటే ఇంతకు ముందు కూడా వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం ఉండుంటుంది, భాగస్వామితోటి కొద్దిగా విభేదాలు అవి కాస్త ఉండుంటుంది. అది కాస్త తగ్గుతుంది, కానీ సంతానంతో కూడా విభేదాలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. అలాంటివి మాత్రం తగ్గించుకోవాలి. శివనామ స్మరణ వీలైన వాళ్ళు మాత్రం, అంటే వాళ్ళకి ధనపరంగా ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే ప్రతి సోమవారం కూడా, ఈ ఏడాది మొత్తం ప్రతి సోమవారం కూడా శివాలయంలో వారి పేరున, ఇంటి యజమాని పేరున జరిగితే చాలండి. ఇంట్లో ఎవరికి ఉన్నా కూడా, అంటే కన్యారాశి వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఇంటి యజమాని పేరున శివాలయంలో అభిషేకం జరిగేటట్టుగా చూసుకోండి. లేదా ఎవరైతే ఈ కన్యారాశిలో ఉన్నారో వాళ్ళు ఓం నమ శివాయ మంత్రం చేసుకుంటే చాలు. వాళ్ళు అలా కంటిన్యూ అయిపోతే సరిపోతుంది. ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం బాగుంది, చాలా చక్కగా చదువుకుంటారు వాళ్ళు. ఎస్పెషలీ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే స్టూడెంట్స్కి చాలా బాగుందండి. వాళ్ళు బాగా చదువుకుంటారు. కొద్దిగా అంటే రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం అని పోస్ట్ పోన్ చేసే టెండెన్సీ కొద్దిగా ఉంటుంది, కానీ దాన్ని కాస్త నియంత్రించుకోగలిగితే మాత్రం వాళ్ళకి మంచి చదువు ఉంది, చాలా బాగా చదువుతారు. ఫారిన్ కంట్రీస్ ట్రై చేస్తుంటే మాత్రం ఈ సంవత్సరం ఫారిన్ కంట్రీ వెళ్ళాలని ఎవరైనా ట్రై చేస్తుంటే వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. ఇక ఉద్యోగం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఇంకోటి ఈ సంవత్సరంలో ఏంటంటే, ఇప్పుడు రేపు మే వచ్చిందంటే కేతువు వెళ్ళిపోతున్నాడు. ఇంతకు ముందు ఒక 1.5 ఇయర్గా వీళ్ళు టెన్షన్స్, అనవసరమైన దానికి కూడా టెన్షన్ ఫీల్ అయ్యి, తర్వాత లేనిపోని అంటే హెడేక్స్, కొద్దిగా ఈ టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్స్, స్ట్రెస్ ఫీల్ అవటం, ఇవి మాత్రం బాగా తగ్గిపోతాయండి. మే వచ్చేసరికి, ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో మీకు పెద్ద తేడా కనిపించకపోయినా మే వచ్చేసరికి మీకు పూర్తి రిలీఫ్ వచ్చేస్తుంది. మీకు ఆ టెన్షన్స్ అవి మాత్రం పూర్తిగా తగ్గిపోతాయి. తప్పితే పిల్లల విషయం, భాగస్వామి విషయంలో మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. మీకు పట్టుకోవాల్సిన మంత్రం వల్ల ఓం నమ శివాయ ఒకటి, తర్వాత గణేశుడిది, దుర్గాదేవిది మాత్రం మీరు ప్రతిరోజు ఏదో ఒకటి మీరు చేసుకోండి. ఓం నమ శివాయ మాత్రం అస్సలు వదలొద్దు. వినాయకుడిది, దుర్గాదేవిది రోజుకు ఒక్కసారన్నా చేసుకోండి, మీకు సరిపోతుంది. చాలా చక్కగా వివరించారమ్మా. శర్మగారు, తర్వాత తులారాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? తులారాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2 అవుతుంది. గురువు మే 15 నుంచి ఈ తులారాశి వారికి 9వ స్థానంలో, భాగ్యస్థానమైన 9వ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక శని ఈ సంవత్సరాంతం కూడా 6వ ఇంట ఉండి, ఇది సువర్ణమూర్తి స్థానం అన్నమాట. శనికి 6వ ఇంట మంచి శుభ ఫలితాలు శని వలన వీరికి అందబోతూ ఉన్నాయి. రాహుకేతువులు, ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి రాహుకేతువులు మే 21 నుండి కుంభరాశిలో 5వ స్థానంలో రాహువు, సింహరాశిలో 11వ స్థానంలో కేతువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక మొత్తం మీద తుల అంటేనే 2 వైపులా సమానంగా ఉండేటువంటిది. అదేవిధంగా ఈ తులారాశి వారికి 2 వైపులా కూడా సమానమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి. అందులో గురువు వలన మంచి ఫలితాలు ఈ తులారాశి వారికి అందుతున్నాయి. రాహుకేతువుల వలన కూడా మంచి ఫలితాలే అందబోతున్నాయి. అన్నిటికంటే ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి తులారాశి వారికి శని వలన లభించేటువంటి ఫలితాలు. శనికి 3, 6, 11 స్థానాలు సువర్ణమూర్తి అయినటువంటి లాభస్థానమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటిది స్థానాలన్నమాట. అందులో శని 6వ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు కూడా ఇల్లు కొనుక్కోవాలి అని ప్రయత్నం చేసేటువంటి వారికి తప్పకుండా ఈ సంవత్సరంలో స్వగృహ యోగం అనేటువంటిది లభిస్తుంది. ఇంతకాలము ఉద్యోగం రాకుండా బాధపడుతున్నటువంటి వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశ ప్రయత్నాలు ఇంతకాలం చేసి అలసిపోయినటువంటి విద్యార్థులకు కానీ ఇతరులకు కానీ విదేశ ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ తులారాశి వారు రాహుగ్రహ సంబంధమైనటువంటి మరియు గురుగ్రహ సంబంధమైనటువంటి జప తర్పణ హోమాలు, దానాలు మంచి పురోహితుల సమక్షంలో ఆచరించుకోవడం వలన కాస్త గడ్డు పరిస్థితుల నుంచి తప్పకుండా బయటపడేటువంటి అవకాశము కనిపిస్తుంది.
శివుడికి మహాన్యాసపూర్వకమైనటువంటి రుద్రాభిషేకము సంవత్సరంలో ఒక్కసారైనా కానీ ఆచరించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు దుర్గా చాలీసాను కానీ దుర్గా స్తోత్రమును కానీ పారాయణం చేసుకోవాలి. ఈ స్త్రీలు తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలు కుదిరితే కనుక వైభవలక్ష్మి వ్రతమును ఆచరించుకోవడము, ఏదైనా దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో కనకధారా స్తోత్రమును ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అలా 11 శుక్రవారాలు ఎవరైతే కనకధారా స్తోత్రమును పారాయణం చేస్తారో అలాంటి స్త్రీ యొక్క సకల కష్టములు తొలగిపోయి ఈ తులారాశి వారికి అత్యున్నతమైనటువంటి మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయమ్మా. మంచిగా వివరించారు శర్మ గారు. అమ్మ, తర్వాత వృశ్చిక రాశి వారికి ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఎలా ఉంటుంది? వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14. వీళ్ళు వ్యయం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఇక రాజ్యపూజ్యం 5, అవమానం 2. అది ఇక్కడ కాంపన్సేట్ అయిపోతుంది. వీళ్ళు ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఉద్యోగం విషయంలో మాత్రం చాలా తలనొప్పులు ఉంటాయి ఈ సంవత్సరం. ఆ విషయంలో మాత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వినాయకుడిని గట్టిగా పట్టుకోవటమే, వినాయక స్తోత్రాలు చేసుకోవటం, సంకట విమోచన వినాయక స్తోత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దండి. అంతా కలిపి 10 లైన్లు ఉంటుంది అంతే. మీకు నోటుకు వచ్చేస్తే 2 నిమిషాలు స్నానం చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దు. మీరు అది చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు. మీకు అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మీకు. తర్వాత ప్రాపర్టీస్ తీసుకునే మాట అయితే మాత్రం మీకు అవుతాయి, పనులు అవుతాయి, కానీ మీకు చాలా హెడేక్స్ తర్వాత పనులు అవుతూ ఉంటాయి. అందుకని ఆ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. స్టూడెంట్స్ ఏంటంటే పోస్ట్పోన్ చేస్తారు, ఈరోజు రేపు ఎల్లుండి అట్లాగా. ఆ పోస్ట్పోన్ చేయకుండా ఉండేటట్టుగా మీరు కాస్త డిసిప్లిన్ పాటిస్తే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. కానీ మీకు ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే మీకు ఫ్యామిలీ చాలా పెద్ద ఎసెట్ అవుతుంది. మీకు ఫ్యామిలీ విషయంలో మాత్రం మీరు అంటే వాళ్ళు మీకు చాలా మద్దతు ఇస్తారు, మీకు చాలా సపోర్టివ్గా నిలబడతారు. ఫ్యామిలీ మీకు చాలా పెద్ద సపోర్ట్ అని చెప్పచ్చు నేను. ఇక అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ప్రతి విషయంలో కూడా మీకు ఎలా సపోర్ట్ చేయమంటే అట్లా సపోర్ట్ చేస్తారనే చెప్పాలి మీకు. ఇక తీర్థయాత్రలు, భగవద్ దర్శనాలు బాగుంటాయి మీకు. ఆ రకంగా మీకు అంటే ఏంటంటే భగవత్ కృప ఉంటుందని చెప్పచ్చు. మీకు ఆ రకంగా చాలా బాగుంటుంది. ఇక ఫ్యామిలీ అంటే భాగస్వామి దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా ఏంటంటే మీకు కాస్త అండర్స్టాండింగ్ తోటి బిహేవ్ చేయాలండి. వాళ్ళకన్నా కూడా మీ వైపు నుంచి అండర్స్టాండింగ్ అవసరం చాలా ఉంది. అంటే తప్పితే ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు ధైర్యంగా నిలబడతారు, అది చెప్పాలి. ఆ ధైర్యం ఎప్పుడైతే మీరు కోల్పోకుండా నిలబడతారో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు తట్టుకుని నిలబడతారు, అది మీ దగ్గర ఉంటుంది. దాంతో ఏంటంటే మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఈజీగానే సాల్వ్ చేసుకోగలుగుతారు. మీకు అంత కష్టం, నేను చెప్పినంత ప్రాబ్లమ్స్ మీరేమీ నిజంగా ప్రాక్టికల్గా మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. నేను కాషన్ కింద చెప్తున్నాను అంతే. మీకు వినాయకుడిది మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్ అండి, ఉద్యోగంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండటానికి. అట్లాగే మీకు ప్రాపర్టీస్ కొనే వాళ్ళ విషయంలో మాత్రం నేను చెప్తున్నాను, దుర్గాదేవిది కుంకుమార్చన చేసుకుని మీరు ఈరోజు ప్రాపర్టీది ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవాలి వెళ్తున్నాం అనుకుంటే మాత్రం ఆ ముందు శుక్రవారం దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకుని వెళ్ళండి, అది సరిపోతుంది మీకు. ఇక మీకు ఎస్పెషలీ రీసెర్చ్ రంగం వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మీకు ఆరోగ్యం విషయంలో మాత్రం ఏదైనా మీకు తేడా అనిపిస్తే అలాంటప్పుడు మాత్రం డాక్టర్ని వెంటనే కన్సల్ట్ చేయండి. 3 అంతలు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. అంతేకాకుండా సంవత్సరం అంతా మీరు గురుస్వరూప ఆరాధన చేసుకోండి. షిరిడి బాబా నమ్మకం ఉంటే షిరిడి బాబా, లేదా దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, ఇట్లాగా మీకు ఎవరి మీద నమ్మకం ఉంటే అలాగా గురుస్వరూప ఆరాధన మాత్రం సంవత్సరం అంతా చేసుకోండి. మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం మాత్రం ఏమీ లేదు. చాలా చక్కగా వివరించారమ్మా శర్మ గారు. తర్వాత ధనుస్సు రాశికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? వాడు ఎలాంటి పరిహారాలు పాటించాలి? ధనుస్సు రాశి, ధనురాశి వారికి ఆదాయము వ్యయము 2 సరిసమానంగా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం కూడా 5. రాజపూజ్యం 1, అవమానం మాత్రము ఎక్కువగా చూపిస్తోంది, అంటే 5. ఇక
ధనుస్సు రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువుల యొక్క ఫలితాల వలన ఈ సంవత్సరం ఇలా ఉంటుంది తెలుసుకుంటే, మే 20 వరకు మాత్రము ఈ ధనుస్సు రాశి వారికి రాహుకేతువుల కారణంగా, గురువు కారణంగా కాస్త ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. మే 14 వరకు కూడా శత్రుస్థానమైనటువంటి 6వ స్థానంలో గురువు సంచారం వలన ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అయితే తర్వాత మే 15 తర్వాత మాత్రము గురుగ్రహము మిథున రాశిలో 7వ స్థానంలో ఉంటున్నాడు. సప్తమము గురుగ్రహానికి శుభస్థానమైనటువంటిది కనుక వివాహాలు కానటువంటి వారికి ఈ సంవత్సరంలో వివాహాలు అయ్యేటువంటి అవకాశము అధికంగా గోచరిస్తూ ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూసేటువంటి వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ప్రమోషన్లు కూడా లభించే సూచనలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల కలయికతో ఆరోగ్యంగా ఉంటారు. అంచనాలకు మించినటువంటి ఉద్యోగ ప్రమోషన్లు లభిస్తూ ఉంటాయి. ఆరోగ్యం కాస్త సన్నగిల్లేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాలి. స్త్రీ పురుషులకు వివాహ ప్రాప్తి, వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక శని, ఈ సంవత్సరం అంతా కూడా శని అర్ధాష్టమ స్థానమైనటువంటి 4వ స్థానంలో శని సంచారం అనేటువంటి జరుగుతుంది. ఇది లోహపాదంతో సంచరించేటువంటి స్థానము శనైశ్చర గ్రహానికి. 4వ స్థానంలో అంటే అర్ధాష్టమ స్థానము అంటారు. ఇందులో కాస్త ఎక్కువగా శనిగ్రహము ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఎట్లాంటి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు? ఆర్థిక ఇబ్బందులు, వ్యర్థ సంచారము, అశుభ పరిణామాలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదే కారణం చేత ఇంట్లో వివాహ శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు కూడా శని కలిగిస్తాడు. కనుక ఒక విధంగా శని ఇది మంచి పనే చేస్తాడు అని అనుకోవచ్చు. ఆదాయానికి తగినటువంటి వనరులు లభించకపోవడము, స్థానచలనములు, దుబారా ఖర్చులు చేయడము, వృత్తి మొదలైనటువంటి వాటిల్లో ఆటంకములు ఏర్పడము, చట్టపరమైనటువంటి వివాదాలలో ఇరుక్కోవడం లాంటివి శని కలిగించే అవకాశాలు ఉన్నాయి. చక్కగా వివరించారు శర్మ గారు. అమ్మ మీనాక్షి గారు, తర్వాత మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మళ్ళీ చెప్తున్నానండి, అవమానం ఎక్కువగా ఉందని కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సినంత రికగ్నిషన్ రాకపోవచ్చు, అంతే. పైగా ఇక్కడ ఒక పాయింట్ తేడా ఉంది, అందుకని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ముందుగా చెప్పాల్సింది ఉద్యోగంలో వీళ్ళకి చాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి చాలా మంచి రికగ్నిషన్ వస్తుంది, చాలా బాగుంటుందని చెప్పచ్చు. అందుకని ఈ విషయంలో మాత్రం వీళ్ళు చాలా పాజిటివ్గా ఉండొచ్చు, కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ రాశి పై చదువులు చదివే విద్యార్థులకి బాగుంటుంది. కొద్దిగా పోస్ట్పోన్ చేసే టెండెన్సీని కనుక వీళ్ళు డిసిప్లిన్ తోటి ఆపుకుంటే ఇంకాస్త బాగుంటుందని చెప్పచ్చు. తర్వాత ఫ్యామిలీలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి ఈ సంవత్సరం అంతాను, కానీ అన్నీ సర్దుకుపోతాయి. సోదరవర్గంతో కూడా బాగుంటుంది. అన్ని రకాలుగాను అందరూ కలిసి అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగ రీత్యా ఈ రాశి వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్ళే అవకాశాలు ఏమైనా రావచ్చు. అంటే అలాంటి ఆ సందర్భాలు ఏమన్నా పెండింగ్లో ఉంటే మాత్రం ఈ సంవత్సరంలో అవి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాంపిటేటివ్ సక్సెస్ ఒకటి బాగుంటుందండి వీళ్ళకి. ఈ సంవత్సరంలో విద్యార్థులు కానీ లేకపోతే ఇంకేదైనా ఉద్యోగరీత్యా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటం కానీ, ఏదన్నా అంటే ఒక ఉద్యోగంలో 4-5 ఏమైనా కాంపిటీషన్గా వెళ్తున్నా అలాంటి విషయాల్లో మాత్రం కాంపిటేటివ్ సక్సెస్ బాగా ఉంటుంది వీళ్ళకి. మంచి అవకాశం ఉంది. అలాగే భాగస్వామితో కూడా చాలా బాగుంటుంది. పిల్లల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. వాళ్ళు ఏంటంటే ప్రతిదీ అంటే కూడబెట్టేసుకుని ఎప్పుడో చేద్దామని చెప్పేసేసి దాన్ని ఏది చేయకుండా వదిలేసే అవకాశం చాలా ఉంది. వాళ్ళ విషయంలో కొద్దిగా డిసిప్లిన్డ్గా ఉండటం చాలా అవసరం. చివరికి వాళ్ళు అంటే ఆ చివరి నిమిషంలో ఏది చేయకుండా వదిలేసి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయిపోయే అవకాశం చాలా ఉంది. మీ సంతానం విషయంలో మాత్రం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ధనధాన్యాల విషయంలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి దాన్ని టచ్ చేయటం లేదు నేను. పిలిగ్రిమేజెస్, తీర్థయాత్రల విషయంలో మాత్రం చాలానే అంటే మీరు తీర్థయాత్రలు చేస్తారు, భగవద్ దర్శనాలు అనేవి మాత్రం బాగా జరుగుతాయి, మీకు సంతృప్తికరంగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారమ్మా శర్మ గారు. తర్వాత కుంభరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది?
మకరే కుంభరాశౌచ నాయక సూర్యనందన అంటారమ్మా. మకర కుంభరాశులకు అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారికి ఈ సంవత్సరము శని వలన కాస్త ఇబ్బందులు పోయిన సంవత్సరంలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదలు ఈ కుంభరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానము 5. మే 14 వరకు కూడా గురువు అర్ధాష్టమమైనటువంటి 4వ స్థానంలో ఉండడం వలన గురువు వలన కాస్త చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మే 15 నుంచి మాత్రము గురువు పంచమ స్థానంలోకి మారుతూ ఉంటాడు. పంచమము గురువుకి శుభస్థానము. పంచమ స్థాన గురువు వలన వృత్తి, విద్య, ఉద్యోగ రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి అభివృద్ధి అనేటువంటిది కుంభరాశి వారికి ఉంటుంది. యాంకరింగ్ చేసేటువంటి వాళ్ళకి, మీడియా రంగంలో ఉండేటువంటి వారికి మంచి అభివృద్ధి సూచిస్తూ ఉంటుంది. ఇక విద్యార్థులకు మాత్రం ఈ సంవత్సరంలో మంచి విజయాలు సూచిస్తూ ఉన్నాయమ్మా. అయితే ఇది పంచమ స్థానంలో ఉండేటువంటి గురువు ఇచ్చే ఫలితం. శని మాత్రము ఏలినాటి శనిలో ఉన్నారు కుంభరాశి వారు. ఇప్పుడు ఏలినాటి చివరి దశ, ఏలినాటి శని చివరి దశ. ఈ 2.5 సంవత్సరాల కాలం మాత్రము శని భగవానుని వలన కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఒక విధంగా శని మంచే చేస్తాడు వెళ్ళిపోయేటువంటి సమయంలో. శని వ్యయస్థానంలో ఉన్నటువంటి వాడు కనుక ఖర్చులు అధికంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ ఖర్చులు ఇంటి కోసం సంబంధించినటువంటివి కానీ, లేదా అభివృద్ధికి సంబంధించినటువంటివి కానీ, లేదా సమాజం కోసము కానీ, పుణ్యక్షేత్రాల కోసము కానీ, మంచి పనులు ఆచరించడం కోసం కానీ ఖర్చులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా గృహప్రవేశాలు, వివాహ సంబంధమైనటువంటి ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాహువు కేతువుల వలన ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, జన్మస్థానంలో ఉన్నటువంటి రాహువు 1వ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలు, తర్వాత కేతువు 7వ స్థానంలో ఉండి కేతువు కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరము ఈ రాశివారు శని, రాహు, కేతువుల యొక్క జపములను, వాటి హోమాలను, నల్ల నువ్వులు, మినుములు, ఉలువలు దానం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. గురువు వలన మాత్రం అధికమైనటువంటి విజయవంతకరమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. కనుక ఈ సంవత్సరము ఈ కుంభరాశి వారు గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, గురువారం రోజున ఉపవాసముగా ఉండి గురు సంబంధమైనటువంటి దేవతా ఆరాధన చేస్తూ ఉండడము, ఎవరైనా గురువులను సందర్శించి వారి యొక్క అనుగ్రహం పొందడం వలన శని, రాహు, కేతువుల యొక్క బాధలు పూర్తిగా తొలగిపోవడము, సంవత్సరంలో ఒకసారి అయినా కానీ శివుడికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకమును ఆచరించడం వలన కుంభరాశి వారికి మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా ఇది చివరి దశ కనుక వెళ్ళిపోయేటువంటి సమయంలో శని మంచి ఫలితాలే ఇస్తాడు. పైగా కుంభరాశి వారికి శనే అధిపతి కనుక తమ రాశి వారికి శని భగవానుడు అధికమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తాడు. కనుక ఎక్కువగా కుంభరాశి వారు డీలా పడకుండా సాధన చేయాల్సినటువంటివన్నీ కూడా సాధన చేసుకుంటూ పోతే కనుక ఉన్నాయి ముందు ముందు మంచి రోజులు. చాలా చక్కగా వివరించారు శర్మ గారు. అలాగే మా చివరిగా మీనరాశి వారికి ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఎలా ఉంటుంది, వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? మీనరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5 రెండు సరిసమానంగా ఉన్నాయండి. రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఇది బాగుంది. ఇక మీనరాశి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ముందుగా చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో చాలా బాగుంటుంది. వాళ్ళు అంటే క్రింద సంవత్సరంతో పోలిస్తే చాలా మంచి అభివృద్ధి సాధిస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఈ ఏలినాటి శని విషయం వచ్చేసరికి అది మొదలైపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పుడు చాలా ఉధృతంగా ఉంటుంది. వాళ్ళ రాశి మీదకి శనీశ్వరుడు వస్తున్నాడు. రేపు ఉగాది నుంచి ఒక 2.5 సంవత్సరాలు వాళ్ళ రాశి మీదే ఉంటాడు. అందుకని కాస్త ఉధృతం పెరుగుతుందనే చెప్పాలి. ఇక అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటాడు. ఇంకా ఏలినాటి శని ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఈ 2.5 సంవత్సరాలు ఈ రాశి మీద ఉంటాడు. దాంతో ఏంటంటే శివుడు లేదా ఆంజనేయ స్వామి చేసుకోగలిగిన వాళ్ళు రోజు కూడా చక్కగా ఆంజనేయ స్వామి పూజ కానీ లేదా హనుమాన్ చాలీసా చక్కగా చదువుకోండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు తేడా లేకుండా హనుమాన్ చాలీసా చేసుకోవచ్చు. లేదు మాకు స్తోమత ఉంది అనుకుంటే మాత్రం ప్రతి సోమవారం కూడా ఆలయంలో
మీ పేరున అభిషేకం జరిగేటట్టుగా చూసుకోండి శివుడికి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న కూడా అభిషేకం మీ పేరున జరిగేటట్టు చూసుకోండి. వెళ్ళగలిగితే చక్కగా ఆలయానికి వెళ్ళి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకోండి, చాలా మంచిది. మీరు ఎల్లప్పుడూ కూడా శివనామం చేసుకుంటే మంచిది. ఓం నమ శివాయ పంచాక్షరి, శివ పంచాక్షరి, దానికి మించిన మంత్రం మనకి ఈ కలియుగంలో ఇంకోటి దొరకదండి. అంతటి పవర్ఫుల్ మంత్రం అది. అవ్వటానికి నామమే, మీరు దానికి పెద్ద నిష్ట కూడా పాటించక్కర్లేదు. కానీ దానంత పవర్ఫుల్ మంత్రం మీరు వెతికినా కూడా మీకు దొరకదు. అది భగవంతుడి కటాక్షం. అందుకని మీరు చేసుకోగలిగితే మాత్రం అంతకు మించిన మంత్రం ఇంకోటి లేదు. మీరు మీ పనులు చేసుకుంటూ ఎటువంటి అంటే నేనేదో స్నానం చేసి ఇలా కూర్చుని జపమాల పట్టుకుని అదేమీ అక్కర్లేదు. మీ పనులు మీరు చేసుకుంటూ చక్కగా మీరు చేసుకోవచ్చు. హిందూ ధర్మం ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. శర్మగారు, అలాగే మీనాక్షి గారు, ఈ తెలుగు సంవత్సరాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, విశ్వావసు అంటే అర్థం ఏమిటి, ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి, వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములండి ఇద్దరికీ కూడా. ఇదండి ఇవాల్టి విశ్వావసు ఫలితాలు ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.